హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం. ఇందులో ఈ పాట వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు అందరూ కలిసి అమ్మవారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ రావి వేప కలిసి చాలా పెద్దగా పెరిగిన చెట్టు మొదట్లో అమ్మవారి విగ్రహం రాయి రూపంలో ఉంది. ఆ విగ్రహం ముందు ఆడవాళ్ళు తమ తాళిని తీసి వాటిని కళ్ళకి అద్దుకుని అమ్మవారి ముందు పెడుతూ ఉన్నారు. అది కొంచెం వింతగా అనిపించడంతో దానివైపే అలా చూస్తూ ఉంది భూమి. ఆ తర్వాత, నువ్వే తల్లి, వచ్చి నీ తాళి తీసి అమ్మవారి ముందు పెట్టు అంటూ పిలిచింది ఆ గూడెంలో ఉన్న ఒక పెద్ద ఆవిడ. అయ్యో, నేనెందుకులేండి, పర్వాలేదు, మీరు చేయండి, నేను చూస్తూ ఉంటాను మొహమాటంగా అంది భూమి. తప్పు తల్లి, అట్టా మాట్లాడకూడదు. అసలు తాళి విలువ తెలిసిన ఏ ఆడది కూడా అమ్మవారు తాళికిచ్చే ఆశీర్వాదాన్ని కాదు అనుకోదు. అసలు నీకు ఆ తాళికి ఉన్న విలువ ఏంటో తెలుసా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది ఆ పెద్దావిడ. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయింది భూమి. తప్పుగా అనుకోమాకు తల్లి, మా అవ్వకి కొంచెం కోపం ఎక్కువ. పాతకాలం మనిషి కదా, ఎవ్వరు పద్ధతులు పాటించను అన్నా అట్టా కోపం తెచ్చేసుకుంటూ ఉంటుంది. అందుకే నువ్వు అట్టా మాట్లాడేసరికి కోపంతో నిన్ను ప్రశ్నించిందే కానీ మరో విధంగా కాదు తల్లి, సర్ది చెప్పాలని చూశాడు ఆ పెద్దాయన. అందులో బామ్మగారు తప్పేముంది సార్? ప్రస్తుత సమాజంలో చాలామంది ఆడవాళ్ళకి తాళి విలువ తెలియడం లేదు. భయపెట్టో బెదిరించో తమ మెడలో ఒక తాళి కట్టించేసుకుంటే సరిపోతుంది, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు వచ్చేస్తుంది అని మాత్రమే అనుకుంటున్నారు. అంతే తప్ప ఆ తాళిని ఎందుకు కట్టించుకోవాలి, దానికి ఉన్న విలువ ఏంటి, శక్తి ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియడం లేదు. ఇలాంటి పెద్దవాళ్ళైనా సరే నాలుగు మంచి మాటలు చెప్తే వాళ్ళ బుర్రకెక్కి బుద్ధి వస్తుందేమో, ఒకసారి చెప్పనివ్వండి, మా భూమి కూడా తెలుసుకుంటుంది వెటకారంగా అన్నాడు గగన్. అతను అంత వెటకారంగా మాట్లాడడంతో కోపంగా అతని వైపు చూసింది భూమి. తాళి విలువ తెలుసుకోవాల్సింది, దానికి కట్టుబడి ఉండవలసింది ఒక్క ఆడది మాత్రమే కాదు బాబు, అది ఆమె మెడలో కట్టిన మగవాడు కూడా ఆ తాళికి కట్టుబడి ఉండాలి. ఆలి అంటే అతని మనసులో మమకారం ఉండాలా. చూస్తూ ఉంటే మీ ఇద్దరికి కూడా ఆ తాళి విలువ ఏంటో తెలిసినట్లు నాకు అనిపించట్లే. కాబట్టి మా అవ్వ చెప్పే మాటలు వినండి, కాస్తైనా దాని విలువ ఏంటో తెలుస్తుంది. అతని మాటలోని వెటకారాన్ని అర్థం చేసుకుని అన్నాడు పెద్ద ఆయన. ఆ మాటతో గగన్ కూడా సైలెంట్ అయిపోయి తల వంచుకుని నిలబడ్డాడు. ఈ పిల్లకాయల గురించి కాదు కానీ అబ్బా, మన గూడెంలో మనవాడే ఈడుకు వచ్చిన పిల్లకాయలకి తెలియడం గురించి అయినా సరే నువ్వు ఈ పూట ఆ మనువుకి ఉండే ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసేలా ఓ పాలు చెప్పు అని ఆ పెద్ద ఆయన అనడంతో ఒకసారి అక్కడ ఉన్నవారి అందరి వైపు చూసి భూమి వైపు చూసింది ఆమె. ఆమె చూపులో ఏదో తెలియని గాంభీర్యం ఉండడంతో ఆ చూపుకి కొంచెం భయపడిన భూమి దేవతకి నమస్కారం చేసుకుని తన మెడలో ఉన్న తాళిని తన కళ్ళకి అద్దుకుని అది తీసి ఆ పెద్దావిడ చేతిలో పెట్టింది. అది చూసి అబ్బో, దీనికి ఇలాంటి పద్ధతులు కూడా తెలుసా అని వెటకారంగా పెదవి విరిచాడు గగన్. ఆ తాళి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకుని పక్కనే ఉన్న పసుపు తీసుకుని ఆ తాళికి రాస్తూ, ఇది కేవలం మంగళసూత్రం మాత్రమే కాదమ్మా, నీ భర్త ఆయుష్. ఎప్పుడు దీనిని మెడ నుంచి తీయకూడదు, అట్లానే ఎప్పుడు ఇది ఇట్లా వెలవెలబోతూ ఉండకూడదు. పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉండాలి అంటూ ఆ సూత్రానికి బొట్టు పెడుతూ దాన్ని అమ్మవారి ముందు పెట్టి, పెళ్ళిళ్ళు అనేది ఇక్కడ నిర్ణయించినది కాదమ్మా, స్వర్గంలో నిర్ణయిస్తారు. వివాహ బంధం అంటే జన్మజన్మల బంధం అని మన నమ్మకం. మంగళసూత్రం, మంగళ అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు. 108 సన్నని పోగుల దారాలు కలిపి ఆ దారానికి పసుపు రాసి సూత్రాలు కట్టి ఆ తాడుని వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. మన సాంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా 3 అనేది మంగళకరమని భావిస్తాము. అలాగే మానవులకి స్థూల, సూక్ష్మ, కరణ అనే 3 శరీరాలు ఉంటాయి. మనువయ్యే సమయంలో ఒక్కో శరీరానికి
ఒక్క ముడిని వేసి తమ బాహ్య శరీరంతోనే కాక తమలో ఉన్న 3 శరీరాలతో ఒకరితో ఒకరు మమేకం అవుతాము అని ప్రమాణం చేసుకోవడమే ఈ 3 ముళ్ళు వెనక ఉన్న రహస్యం. ఒకసారి ఈ తాళి మెడలో పడింది అంటే తన ప్రాణం ఉన్నంత వరకు ఆ తాళిని గౌరవిస్తూ అది కట్టిన వాడిని ప్రేమిస్తూ అతనికి తన వల్ల ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ అతని వంశాన్ని వృద్ధి చేసి అతని కష్టాన్ని పంచుకుంటూ బాధ్యతని పంచుకుంటూ తనని తాను అతనికి అర్పించుకోవడంలోనే స్త్రీతత్వం ఉంటుంది. అలానే ఎక్కడో పుట్టి పెరిగిన అమ్మాయి తాను కట్టిన ఒక్క తాళికి విలువను ఇచ్చి తన కూడా వచ్చింది అంటే అది అతనిపై ఆమెకి ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే మగవాడి జీవితం ఉంటుంది. ఆమె సంతోషం తనవ్వాలి. ఆమెకి ఏ కష్టము కలగకుండా తను చూసుకోవాలి. ప్రేమని పంచి ఆమెని సొంతం చేసుకోవాలి. తనకి సంతానాన్ని కని ఇవ్వడం కోసం చావు బ్రతుకుల వరకు వెళ్ళిన స్త్రీకి మగవాడు ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆమె అతని ప్రాణమైతే ఆమెకి అతనే సర్వస్వం అవ్వాలి. ఎటువంటి అహంకారానికి భేదాభిప్రాయాలకి తావు ఇవ్వకూడదు. నా మనిషి అని మనస్ఫూర్తిగా ఆ భార్య భర్తని, భర్త భార్యని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వారి మధ్య ఎటువంటి గొడవలు రావు. మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు, ఎవరి మధ్యలోకైనా వెళ్ళవచ్చు కానీ భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదు అని. దాని అర్థం మనం వెళ్ళకూడదు అని కాదు, వాళ్ళు మనల్ని వాళ్ళ మధ్యలోకి రానివ్వరు అని. అలా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఉన్న భార్యాభర్తల మధ్యలో ఎప్పుడైతే మూడో వ్యక్తి అడుగుపెడుతుందో అప్పుడే వారి బంధం బలహీనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా భార్య కోసం భర్త, భర్త కోసం భార్య బ్రతికినప్పుడే వారి జీవితం పరిపూర్ణమవుతుంది. ఇది నమ్మిన రోజు వారి మధ్యన వచ్చే ఎంత పెద్ద విభేదమైనా సరే తామరాకు మీద నీటి బొట్టెలా నిమిషం కూడా నిలవకుండా జారిపోతూ ఉంటుంది అంది ఆ పెద్దావిడ. ఆ మాటలు ఆమె చెబుతూ ఉంటే సాక్షాత్తు దేవతే వచ్చి వాళ్ళకి ఆ మాటలు చెప్తుందా అనిపించడంతో కనురెప్ప కూడా వేయకుండా అందరూ ఆమె వైపే చూస్తూ ఆమె చెప్పేది వింటూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న భూమి, గగన్ ఒక్కసారి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వారి కళ్ళల్లో ఏదో తెలియని ఫీలింగ్. అది బాధో, ప్రేమో, కోపమో వారికే తెలియడం లేదు. పగ కోసం ఆమె తాళి కట్టించుకుంటే ఆస్తి కోసం అతను కష్టంగా ఆ తాళిని ఆమె మెడలో కట్టాడు. ఆ విషయం వారి మనసుని కలిచివేస్తూ ఉండడంతో ఇద్దరిలో కూడా తప్పు చేశానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆ అవ్వ, బాబు ఈ తాళిని తీసుకుని మీ ఆవిడ మెడలో మరొక్కసారి మాంగళ్య ధారణ చెయ్యి బాబు. ఈ దేవత సాక్షిగా ముడిపెడుతున్న ఈ బంధాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పింది. ఆ మాట విన్న గగన్కి భయం వేసింది. తాళి కట్టడమే కాదు, కనీసం ఆ తాళిని చేత్తో పట్టుకోవాలన్నా కూడా ఎందుకో అతని చేతులు వణికిపోతూ ఉన్నాయి. భూమికి కూడా ఏదో తెలియని భయం మనసులో కలుగుతూ ఉంది. అప్పుడే ఆ జనంలో ఏదో కలకలం మొదలయ్యింది. ఏటైనదిరా, ఎందుకు అందరూ అట్ట కంగారు పడిపోతున్నారు? వాళ్ళు కంగారు పడడం చూసి అడిగాడు ఆ పెద్దాయన. మన ఈరుగాడి కూతురు కనిపించట్లేదయ్యా, ఈ చీకట్లో ఏడబోయినదో ఏటో అన్నారు వాళ్ళు. వయసులో ఉన్న ఆడపిల్లరా, కనిపించట్లేదని అంత తీరిగ్గా చెప్తారేటి? పోయి నలుగురు 4 దిక్కుల్లో వెతకండి పోండి అంటూ కొంచెం గట్టిగా అరిచాడు ఆ పెద్దాయన. దానితో మగవాళ్ళందరూ ఆ అమ్మాయిని వెతకడం కోసం తలో దిక్కుకి వెళుతూ ఉంటే ఆడవాళ్ళు మాత్రమే అక్కడ ఉండి ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉన్నారు. వాళ్ళ కంగారు చూసిన గగన్కి కూడా ఆ అమ్మాయిని వెతకడం కోసం వెళుతూ ఉన్నాడు. అది చూసి అతని చెయ్యి పట్టుకుని ఆపి, నువ్వెక్కడికి గగన్? అసలే నీకు ఈ ప్లేస్ కొత్త కదా అంది భూమి. పర్వాలేదు, ఇప్పుడు వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూ ఆమె చేతిని విడిపించుకుని ముందుకు వెళ్ళాడు గగన్. అలా అతను వెళ్ళడం నచ్చని భూమి అతని కోసం టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉండిపోయింది. అలా వెళుతూ ఉన్న గగన్కి దూరం నుంచి ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. దాంతో వేగంగా పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళిన అతనికి ఒక అమ్మాయిని బలవంతం చేస్తూ కనిపించాడు ఒక అతను. అతని నుంచి విడిపించుకోవడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తూ అతన్ని దూరం నెట్టుతూ కొడుతూ ఏడుస్తూ ఉంది ఆమె. ఆమెని రాక్షసంగా కొడుతూ ఆమె మీద పడి ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను.
ఆ దృశ్యం చూసిన గగన్ పరుగు అక్కడితో ఆగిపోయింది. అతని బ్రెయిన్ స్తంభించిపోయినట్లు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక అక్కడే నిలబడిపోయాడు. అతని నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి పడుతున్న వేదనను చూస్తూ ఉంటే గగన్కి భూమి గుర్తొచ్చింది. రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న అతనిలో తనని తాను చూసుకుంటూ ఉన్నాడు గగన్. తను చేసిన దాడిలో భూమి ఓడిపోయి తనని తాను కోల్పోయిన సంఘటన కళ్ళ ముందు కదలాడుతూ ఉండడంతో గగన్ కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. నేను ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాను? ఎంత కోపం ఉంటే మాత్రం ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా, ఛీ, తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అనుకుంటూ అలా నిలబడి చూస్తున్న అతనికి బాగా ఆవేశం రావడంతో వేగంగా వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేయబోతున్న అతన్ని ఒక తన్ను తన్నాడు గగన్. దాంతో ఆ వ్యక్తి కొంచెం దూరం వెళ్ళి పడగా పైకి లేచిన అమ్మాయి తన 2 చేతులతో తన శరీరాన్ని కప్పుకుంటూ మోకాళ్ళని తన దగ్గరికి తీసుకుని తల మోకాళ్ళలో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. వెంటనే తన ఒంటిపై ఉన్న షర్ట్ తీసి ఆ అమ్మాయికి పైనుండి కప్పి ఆమె పరిస్థితికి కారణమైన ఆ వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు కొడుతూ ఉన్నాడు గగన్. అది అతని మీద కోపమో లేదా తన మీద తనకి వస్తున్న కోపమో ఆ క్షణం గగన్కి అర్థం కావడం లేదు. పొగరుతో తనను కొట్టిన అమ్మాయి తనను వదిలేయమని ప్రాధేయపడుతూ కాళ్ళు కూడా పట్టుకుంది. అయినా కనికరం లేకుండా తన జీవితాన్ని నాశనం చేశావు. ఈరోజు ఆ అమ్మాయిని ఈ పరిస్థితిలో చూడలేక నీ షర్టు తీసి ఆమె శరీరంపై కప్పావు. మరి ఆ రోజు భూమిని ఇదే పరిస్థితిలో నువ్వే కదా ఉంచావు. అప్పుడు ఆ క్షణం తను ఎంతలా విలవిలలాడిపోయిందో, నీ నుంచి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసిందో నీకు కనిపించలేదా? తనని ఆ రోజే మానసికంగా చంపేశావు కదరా, ఏం బ్రతుకురా నీది అని తన అంతరాత్మ తననే ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తూ ఉండడంతో ఆ వేదనని అతను అస్సలు భరించలేకపోతున్నాడు. అప్పుడే ఆ గూడెం వాళ్ళు అక్కడికి రావడంతో ఆ అమ్మాయిని అక్కడి నుంచి కొంతమంది తీసుకుని వెళ్ళిపోతే గగన్ని ఆపి అతని చేతిలో దెబ్బలు తిన్నవాడిని మరికొందరు తీసుకుని వెళ్ళారు. గగన్ మాత్రం అక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అమ్మవారు ముందుకి ఆ వ్యక్తిని తీసుకురావడంతో వీడి సంగతి పొద్దున్నే చూద్దాము, వీడిని తీసుకువెళ్ళి ఆ చెట్టుకు కట్టేయండి అని పెద్ద ఆయన చెప్పాడు. దానితో అతన్ని అక్కడ కట్టేస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడికి అందరూ వచ్చారు కానీ గగన్ రాలేదు. అది చూసిన భూమికి కొంచెం భయం వేసింది. అసలే తెలియని చోటు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని కంగారుగా అతన్ని వెతకడం కోసం అక్కడి నుంచి వెళుతూ ఉంది భూమి. అక్కడ ఉన్న వారందరూ ఎవరి గొడవలో వాళ్ళు పడిపోవడంతో భూమి అక్కడి నుంచి వెళ్ళడం ఎవరూ గమనించలేదు. గగన్, గగన్ అంటూ అరుస్తూ అక్కడంతా వెతుకుతూ ఉంది భూమి. ఆలోచనలో ఉన్న గగన్కి ఆమె పిలుపు ఏమాత్రం వినిపించలేదు. ఎంత వెతికినా కూడా అతను కనిపించకపోవడంతో భూమికి అంతకంతకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో తెలియని భయంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. గగన్ అంటూ అరుస్తూ పరుగు పెడుతూ పిచ్చిదానిలా అతని కోసం వెతుకుతూ ఉంది ఆమె. ఒక 10 నిమిషాల తర్వాత దూరంగా ఆమెకి కనిపించాడు గగన్. దాంతో రిలాక్స్ అయిన భూమి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి అతని చెంప మీద ఒకటి గట్టిగా పీకింది. ఆ దెబ్బతో స్పృహలోకి వచ్చిన గగన్ తన ముందు చెమటలతో తడిచిపోయి ఆవేశంతో రొప్పుతూ కళ్ళల్లో కన్నీళ్లతో మొహంలో భయంతో తనని తిడుతూ ఉన్న భూమిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంత భయపెట్టానో తెలుసా? అందరూ వచ్చేసినప్పుడు వాళ్ళతో రాకుండా నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అక్కడి నుంచి ఒక్కదాన్ని నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను. కనీసం నువ్వు రాకపోతే నేను ఎంత కంగారు పడతానో అన్న ధ్యాస కానీ ఆలోచన కానీ లేదా నీకు? అంటున్న భూమి మాటలు ఏవీ కూడా గగన్ చెవులకి చేరడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉంటే కళ్ళలో చేరిన కన్నీళ్లు మాత్రం అతని చెంపల మీదుగా కిందకి జారిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ బాధని భరించలేక ఆమెని గట్టిగా హత్తుకుని కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం కోసం కళ్ళు మూసుకున్నాడు గగన్. అతను అలా చేయడంతో ఒక్క క్షణం షాక్ అయిన భూమి అలా బొమ్మలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయింది. ఐఎమ్ సో సారీ భూమి, ఐఎమ్ సో సారీ. నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ అన్న మాట తప్ప మరొక మాట రావడం లేదు అతని నోటి నుంచి. అతని మాటలు వింటున్న భూమి అయోమయ పరిస్థితిలో పడిపోయింది.
గగన్ నోటి నుంచి సారీ అన్న పదం వింటాను అని ఆమె అస్సలు ఎప్పుడూ అనుకోకపోవడంతో అతని ప్రవర్తన చాలా వింతగా కొత్తగా తోచింది ఆమెకి. ఒక్క క్షణం అది నిజమా, లేక తనని మళ్ళీ అతను మోసం చేయాలనే ఉద్దేశంతో నాటకమాడుతున్నాడో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. ఒక 2 నిమిషాలకి తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకున్న గగన్ ఆమెకి కొంచెం దూరం జరిగి కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు. అతను అయోమయంగా అతన్ని చూస్తూనే అతని వెనక నడుస్తూ ఉంది భూమి. కనీసం ఎక్కడికి తీసుకువెళుతున్నావు అని కూడా అతన్ని ప్రశ్నించాలి అని ఆమెకి అనిపించడం లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గగన్ భూమిని ఎక్కడికి తీసుకువెళుతున్నాడు? ఈ సంఘటన తర్వాత గగన్ భూమి జీవితాలు ఏ మలుపు తిరుగుతాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హ్యావ్ ఎ నైస్